హాయ్ అండి. నేను ఇప్పుడు గండిపోసమ్మ గుడికైతే వెళ్తున్నాను. నా ట్రావెలింగ్ వీడియోస్‌లో ఎక్కువ మ్యాక్సిమం దేవుడివి పెడుతూ ఉంటాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ మిగతా వాటి మీద పెట్టుకునే కాన్సంట్రేషన్ అన్నిటికన్నా కూడా దేవుడి మీద పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనకి ఇదొక్కటేనండి వెనక వచ్చేది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరు రారు మనతోటి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చక్ర స్నానం చేస్తున్నప్పుడు దేవుణ్ణి మన నెత్తి మీద పెట్టి చక్ర స్నానం చేస్తూ ఉన్న ఆ టైంలో నాకు ఒక 2 సెకండ్స్ అయినా సరే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అవి అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఈ వీడియో అయితే ఒక స్వీట్ మెమరీ నాకనమాట. నెక్స్ట్ గుళ్ళో జరుగుతున్న ప్రతి వాటికి ఎక్కడైనా సరే మనం ఒక అరగంట అయినా సరే కేటాయించాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఏది అశాశ్వతం అన్నది అందరికీ తెలుసున్నదే, శాశ్వతమైనది ఏంటోనో ఈ ఇవేనండి దేవుడికి మనం చేసింది. నాకు నచ్చిన వీడియోస్లో కొన్ని కొన్ని షార్ట్స్ అలా పెట్టుకుంటూ వచ్చేసాను. ఇదండి నా వీడియోస్లో నాకు ఇష్టమైనవి. ఈ మధ్యన రీసెంట్గా తీస్తున్న వీడియోస్ అయితే ఇప్పుడు మీకు పెడుతున్నాను. ఇది గండిపోసమ్మ తల్లి అమ్మవారి గుడి. అమ్మవారే స్వయంగా నడుచుకుంటూ అక్కడ చుట్టూ తిరుగుతున్న ప్లేస్ ఇది.